ఒక ఊరిలో సూరి అని ఒక యువకుడుండేవాడు. గతంలో ఎవరో అన్న మాటలు, జరిగిన తాలూకు చేదు జ్ఞాపకాలు, అవమానాలు ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ తీవ్రమైన మానసిక క్షోభతో రగిలిపోయేవాడు. ఆ భారం భరించలేక ప్రశాంతతని వెతుక్కుంటూ అడవిలో ఆశ్రమం ఏర్పరచుకున్న ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు. స్వామీ, నా గతం నన్ను నిద్రపోనివ్వట్లేదు. నన్ను మోసం చేసిన వాళ్లను, నేను కోల్పోయిన అవకాశాలను మర్చిపోలేకపోతున్నాను. దీనికి పరిష్కారం చెప్పండి స్వామీజీ అని అడిగాడు. స్వామీజీ చిరునవ్వు నవ్వి సూరికి నేరుగా సమాధానం చెప్పే బదులు ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్పాలి అనుకున్నాడు. స్వామీజీ తన పక్కనే ఉన్న గాజు గ్లాసులోకి సగం వరకు నీళ్లు పోసి దాన్ని తన చేత్తో పైకెత్తి పట్టుకున్నాడు. సూరివైపు చూసి, నాయనా, ఈ నీళ్ల గ్లాసు బరువు ఎంతుంటుందనుకుంటున్నావు? సూరి కాస్త ఆలోచించి, మహా అయితే ఒక 50 లేదా 100 గ్రాములుండొచ్చు స్వామీ. అది తేలికైనది కదా అన్నాడు సూరి. స్వామీజీ నవ్వుతూ, నిజమే, గ్లాసు బరువు మారదు. కాని నేను దీన్ని కింద పెట్టకుండా 1 నిమిషం పాటు పట్టుకుంటే ఏమవుతుంది? ఏమీ కాదు. అదే దీన్ని కింద పెట్టకుండా 1 గంట పాటు పట్టుకుంటే నా చెయ్యి నొప్పి పుడుతుంది. అదే దీన్ని రోజంతా కింద పెట్టకుండా అలాగే పట్టుకుంటే నా చెయ్యి మొద్దుబారిపోయి ప్రాణం పోయినంత పనవుతుంది. చివరికి చేతిలోని గ్లాసు కింద పడి పగిలిపోతుంది. సూరికి స్వామీజీ ఏం చెప్పబోతున్నాడో మెల్లగా అర్థం కావడం మొదలైంది. సాధువు గ్లాసును కింద పెట్టి ఇలా అన్నాడు, నాయనా, ఈ నీళ్ల గ్లాసు బరువు ఎప్పుడూ ఒకటే. కాని దాన్ని ఎంత ఎక్కువసేపు పట్టుకుంటే అది అంత బరువుగా మారుతుంది. నీ మనస్సులోని బాధలు కూడా ఈ నీళ్ల గ్లాసు లాంటిదే. గతంలో జరిగిన బాధల్ని లేదా ఇతరులన్న మాటల్ని 1 నిమిషం పాటు గుర్తు చేసుకుంటే ఏమీ కాదు. కానీ వాటిని గంటల తరబడి ఆలోచిస్తే మనస్సుకి నొప్పి మొదలవుతుంది. రోజుల తరబడి మనస్సులో పెట్టుకుని మోస్తే నీ ఆలోచనా శక్తి ఆగిపోయి నీ ప్రస్తుత జీవితమే నాశనమవుతుంది. చేతి నొప్పి తగ్గాలంటే గ్లాసుని కింద పెట్టేయడం ఒక్కటే మార్గం. అలాగే మనస్సులోని భారం తగ్గాలంటే జరిగిన దాన్ని వదిలేయడం నేర్చుకోవాలి. గతాన్ని మనం మార్చలేం. దాన్ని పట్టుకుని వేలాడితే జరిగేది నష్టమే. దాన్ని ఎప్పుడైతే వదిలేశావో మరుక్షణం నీకు అసలైన ప్రశాంతత దొరుకుతుంది. స్వామీజీ చెప్పిన మాటలతో మనస్సులో ఉన్న భారం ఒక్కసారిగా దించివేసినట్లు అనిపించింది. గతాన్ని అక్కడే వదిలేసి ప్రశాంతమైన మనస్సుతో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి నవ్వుతూ ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. నీతి: చేతిలోని గ్లాసు కింద పెట్టినప్పుడు నొప్పి ఎలాగైతే తగ్గుతుందో, గతాన్ని వదిలేసిన క్షణమే మనస్సు తేలికపడి కొత్త జీవితం వైపు ఉత్సాహంగా అడుగులు వెయ్యగలుగుతాం. భారాన్ని వదిలేయడమే అసలైన ప్రశాంతతకి తొలిమెట్టు.